హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేసుకుందాము. దానికి ముందుగా మసాలా వేపి పెట్టుకుందాము. పొడి, దానికి ధనియాలు, మిరియాలు, పట్ట, లవంగ, కొద్దిగా సోంపు వేసి దోరగా అంటే సిమ్ములోనే పెట్టుకొని, ఎక్కువ మంట పెట్టకుండా, మాడకుండా తక్కువ మంటలో దోరగా కొంచెం వేపుకొని 2 ఇలాచీ కూడా వేసేసుకోవాలి. అందులో వేసుకుని దోరగా వేపేసుకోవాలి. తక్కువ మంటలోనే వేపుకోవాలి. అది పొడిగొట్టి పెట్టుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని పొడిగొట్టేసుకుంటాము. ఆ పొడితో పాటే వెల్లుల్లిపాయలు కూడా రెప్పలు తీసేసి వెల్లుల్లిపాయ 1½ గడ్డ వరకు నేను వేసుకున్నాను. ఆ పొడిలోనే వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొడి ఇలా వస్తుంది. జార్లోంచి తీసి పక్కన పెట్టేసి పొయ్యి ముట్టించుకొని కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులో లవంగ, చెక్క, ఆయిల్ బాగా వేడెక్కాక లవంగ, చెక్క వేసుకొని ఉల్లిపాయలు 2 తరిగి పెట్టుకున్నాను సన్నగా. 2 ఉల్లిపాయలు పెద్ద పెద్దవండి. 2 ఉల్లిపాయలు తరుక్కొని సన్నగా వేసుకుని బాగా ఎర్రదోరగా బాగా వాడిపోవాలి. ఉల్లిపాయ వాడేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. బాగా వాడిపోయినాక చికెన్ ఎత్తి అందులో వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని చిటికి పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు బాగా వాడనిచ్చి బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా వాటర్ వచ్చి బాగా ఉడికిపోతుంది చికెన్ ఉడికిపోయింది. వాటర్ చూడండి బాగా వచ్చేసాయి. వాటర్ బాగా తెలిపినాయి. ఉప్పు చూసేసుకోవాలి సరిపోయిందా లేదా అని. ఉప్పు చూసుకునేసి తక్కువైతే వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు అందులోనే కొద్దిగా కారం, ఎక్కువ వేసుకోకండి. మిరియాలు, ధనియాలు, పట్ట, లవంగ అవన్నీ వేసి పొడి కొట్టుకున్నాం కదా, తెల్లగడ్డ వేసి. అందుకోసం ఎక్కువ మిరప్పొడి వేసామంటే ఎక్కువ కారం అయిపోతుంది. కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆ మిరియాల కారం, ఆ లవంగాల కారానికి సరిపోతుంది. కాసేపు మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. ఆ కారం అంతా పట్టేస్తుంది ముక్కకి. బాగా ఉడికిపోయింది చూడండి.
ఇప్పుడు ముక్క మొత్తం బాగా ఉడికిపోయింది. మనం పొడి కొట్టి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, లవంగ, చెక్క, యాలకులు పొడిని అందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొద్దిగా వేసి చూస్తున్నాను కారం అవి సరిపోయిందా లేదా అని. ఎక్కువ కారం అనిపిస్తే కొంచెం ఆపెట్టుకున్నాను, కారం అవుతుందేమో అని. సరిపోతుందండి, అందుకే వేసేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై లాగా వచ్చేస్తుంది. కొంచెం పుదీనా వేసుకుంటున్నాను, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా పుదీనా వేసుకొని దింపేసుకుంటున్నాను. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాగుంది అనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి.